सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ प्रातः स्मरामि हृदि स्फुरदात्मतत्त्वम् सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्यम् तद्ब्रह्मनिष्कळमहं न च భూతసంఘః. ఈ మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆత్మస్వరూపాన్ని గురించి తెలిపారు. సత్ చిత్ సుఖం ఆత్మస్వరూపం. అంతేకాదు పరమహంసగతిం తురీయం. ఈ ఆత్మ పరమహంస పరివ్రాజక సన్యాసులకు పరమగతిగా పరమగమ్యంగా ఉన్నటువంటి తురీయ ఆత్మ అన్నారు. అటువంటి తురీయ ఆత్మను నేను స్మరిస్తాను ప్రతినిత్యం, ప్రతిరోజు అహం స్మరామి. ఈ ఆత్మ మన హృదయమునందే ఉన్నది. హృది సంస్ఫురత్ అన్నారు. అహం అహం ఇది, నేను నేను అంటూ మన హృదయమునందే స్ఫురిస్తున్నది. కేనోపనిషత్తులో చెప్పబడింది, ప్రతిబోధ విదితం మతం, బోధం బోధం ప్రతి అంటే ప్రతి జ్ఞానమునందు, మనం పొందే ప్రతి జ్ఞానమునందు కూడా ఈ ఆత్మ చైతన్య రూపంగా ఉండి అన్ని తెలుసుకుంటున్నది అని అర్థం. ఎరుక కలిగి ఉన్నది. హృది సంస్ఫురత్ ఆత్మతత్వం. ఏదైతే చేతనంగా ఉంటూ ఈ శరీరంలో అన్నీ తెలుసుకుంటూ ఉన్నదో, ఎరుకగా ఉండి, అదే ఆత్మతత్వం. తస్య బ్రహ్మణః భావః తత్వం ఆత్మతత్వం. ఏ బ్రహ్మమైతే అంతా వ్యాపించి ఉన్నదో అదే బ్రహ్మము శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ అనపడుతుంది. ఎలాగైతే అంతటా ఉన్న ఆకాశం మహాకాశం అంటాం, అదే ఆకాశాన్ని మన శరీర హాలులో, ఇప్పుడు ఈ హాల్లో ఉన్న ఆకాశాన్ని కోష్ఠాకాశ అంటారు. మహాకాశమే ఈ ఆకాశాన్ని, కోష్ఠం అంటే గది, ఘటంలో ఉంటే ఘటాకాశమని, లేకపోతే కోష్ఠాకాశ అంటే గదిలో ఉన్నటువంటి ఆకాశము, కోష్ఠాకాశం. అదేవిధంగా బ్రహ్మము అనేది అంతటా వ్యాపించి ఉన్నప్పుడు చెప్తాం, మన శరీరంలో కూడా లభిస్తున్నది కాబట్టి ఆత్మ అంటాం. కనుక బ్రహ్మతత్వం అన్నాను, ఆత్మతత్వం అన్నా కూడా ఒక్కటే, ఏమీ భేదం లేదు. అన్నీ శరీరమునందు లభిస్తున్నప్పుడు ఆత్మ అని అంటాం. తర్వాత హృది స్ఫురత్ సంస్ఫురత్ సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం. ఇంతవరకు చూసాం. మూడో లైన్లో ఈ ఆత్మతత్వం ఏమిటి అంటే, నేను ఎలా స్మరిస్తున్నాను ఈ ఆత్మని, యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం. నిత్యం, ప్రతిదినం, ప్రతిరోజు. యత్ ఆత్మతత్వం, ఏ ఆత్మతత్వం అయితే, యత్ ఇక్కడంటే యస్మాత్, ఏ ఆత్మ ద్వారానైతే, యత్
ఆత్మతత్వం నేను స్మరిస్తున్నానో అది స్వప్నమునందు, జాగ్రత్త అవస్థనందు, సుషుప్తి యందు నేను తెలుసుకుంటున్నాను. అవైతి అంటే అవా ప్లస్ ఈ ధాతు ఏతి ఇతః యంతి తెలుసుకోవడం. అహం స్మరామి నేను స్మరిస్తాను. ఏ ఆత్మని స్మరిస్తున్నాను నేను? ఏ ఆత్మ అయితే స్వప్నాన్ని తెలుసుకుంటున్నదో స్వప్నం అవైతి, ఏ ఆత్మ అయితే జాగ్రత్త అవస్థ అంతా తెలుసుకుంటున్నదో, ఏ ఆత్మ అయితే సుషుప్తిని కూడా తెలుసుకుంటున్నదో అటువంటి ఆత్మను నేను స్మరిస్తున్నాను. యత్ స్వప్న స్వప్న అంటే కల. కలయందు ప్రతిరోజు మనం కల కంటాం. ఆ కలలో నేను కల తెలుసుకుంటున్నాను. ఆ తెలుసుకునేవాడెవరు? నేనే. అహం, నేనే ఆ కలను తెలుసుకుంటున్నవాణ్ణి. కనుక నేనే ఆత్మతత్వాన్ని అని నేను స్మరిస్తున్నాను, స్మరణ చేసుకుంటున్నాను. నేను మా గురువుగారి ద్వారా విన్నాను. జాగరితి స్థానో బహిష్ప్రజ్ఞ, స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ, అట్లా ఈ విధంగా విని ఉపనిషత్తుల ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న దాన్ని నేను ఇప్పుడు స్మరిస్తున్నాను, స్మరణ చేసుకుంటున్నాను. జాగర అంటే జాగ్రత్త అవస్థ. జాగర అంటే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉన్నప్పుడు అని అర్థం. మెలకువగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ యందు అని అర్థం. జాగ్రత్త అవస్థ అంటే మెలకువ అంటాం తెలుగులో. స్వప్న అంటే కల. సుషుప్తమును, సుషుప్తం అంటే నిద్రావస్థను. ఈ మూడు అవస్థలను తెలుసుకుంటున్న నేను అవైతి తెలుసుకుంటున్నాను. యస్మాత్ దేని కారణం చేత అని అర్థం. యత్ అని ఉన్నది యస్మాత్ అని అనుకోవచ్చు దాన్ని. యస్మాత్ ఆ యత్ తత్ అనేది తత్ బ్రహ్మ నిష్కళం అని ఉన్నది ఇక్కడ 3వ లైన్లో. 4వ లైన్లో తద్బ్రహ్మ నిష్కళమహం నచభూత సంగ అనే తత్, ఈ యత్ కోరిలేటివ్స్ అన్నమాట. ఏదైతే ఉన్నదో అది అని అర్థం. యత్ తత్. దకారాంతః నపుంసకలింగః యత్ శబ్దః. యహ యత్ యత్ అని వస్తుంది నపుంసకలింగంలో. యత్ ఏతే ఏతాః అని వస్తుంది. యత్ ఏతే ఏతాః. పుంలింగం అయితే యహ యౌ ఏ అని వస్తుంది. తత్తే తానిలాహ యత్ ఏతే ఏతాని. యత్ ఏతే ఏతాని. ఏతత్ యత్ యత్ తత్ అనేది కోరిలేటివ్ అంటాం మనం అక్కడ. యత్ తత్. తత్ అయితే తత్తే తాని అని వస్తుంది. ఏ యాని, యత్ ఏ యాని తత్తే తాని. ఏతత్ అని కూడా ఉంది. ఏతత్ అంటే ఇది. యత్ అంటే యత్ శబ్దంలో యహ యౌ ఏ అనేది పుంలింగం అయితే యత్ యత్ అనేది నపుంసకలింగం. యత్ అంత డీప్గా మనం వెళ్ళొద్దు గ్రామర్కి, మళ్ళీ గ్రామర్లోకే పోతుంది మనస్సు. యత్ యత్ ఏదైతే ఉన్నదో యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి. నిత్యం అంటే ప్రతిదినం, ప్రతిరోజు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిదినం, జీవితాంతం. తత్ బ్రహ్మ, తత్ నిష్కళం బ్రహ్మ. ఇప్పుడు అక్కడ ఆత్మతత్వం అన్నారు చూసారా, మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ అంటున్నారు.
ఇందాక ఆత్మతత్వం చెప్పినప్పుడు హృది సంస్ఫురత్. ఈ హృది సంస్ఫురతే ఇదే బ్రహ్మ, నిష్కళం బ్రహ్మ, తత్ నిష్కళం బ్రహ్మ. ఇక్కడ ఏదైతే అనుభవించానో హృదయంలో సచ్చిత్ సుఖంగా ఉన్న ఆత్మ, పరమహంస గతి, తురీయము, స్వప్న జాగర సుషుప్తం తెలుసుకునేది, ఇది తద్బ్రహ్మ, ఆ బ్రహ్మమే. ఈ ఆత్మ ఆ బ్రహ్మము వేరు కాదు. వేరు కాదు. తత్ నిష్కళం బ్రహ్మ. నిష్కళం అంటే అవయవములు లేని, అపాణి పాదం అని అర్థం. దానికి కాళ్ళు చేతులు ఏమీ ఉండవు, అవయవములు లేని నిష్కళం. కళ అంటే భాగములు, పార్ట్ అంటారు. అవయములు భాగములు కళ అనేది. నిష్కళ అంటే నిర్గతాహ కళా యస్మాత్. దేని నుంచైతే కళలు భాగములన్నీ పోయినాయో లేవో అని అర్థం. దేనికైతే భాగములు అవయవములు లేవో అది నిష్కళం. ఎలాగైతే ఆకాశం, దానికి భాగాలు ఉండవు, అవయవాలు ఉండవు ఆకాశానికి, అదేవిధంగా బ్రహ్మ కూడా నిష్కళం బ్రహ్మ. తత్ ఆత్మతత్వం నిష్కళం బ్రహ్మ అని చెప్పుకోవచ్చు. ఆ ఆత్మతత్వమే నిష్కళం బ్రహ్మ. తత్ నిష్కళం బ్రహ్మ. తద్బ్రహ్మ నిష్కళం. ఎవరు ఆ బ్రహ్మ? అహం, నేనే ఆ నిష్కళం బ్రహ్మ. తద్బ్రహ్మ నిష్కళమహం. నిష్కళం ప్లస్ అహం, నిష్కళమహం. అహం అంటే నేను. దకారాంతః త్రిషులింగేషు సమానరూప, సర్వనామ శబ్దం అన్నమాట. నేను అనేది సర్వనామం, ప్రోనౌన్. నీవు అనేది కూడా ప్రోనౌనే, సర్వనామ శబ్దం. అది, అతడు అవన్నీ సర్వనామ శబ్దాలు. కనుక అహం అనేది నేను, ప్రథమా విభక్తి ఏకవచనం. నేను, అహం, నేను ఆ నిష్కళం బ్రహ్మమును. నచ భూత సంఘ. భూత అంటే పంచభూతాలు, సంఘ అంటే సముదాయం. నేను నిష్కళం బ్రహ్మనే కానీ ఈ భూత సంఘమైనటువంటి, భూత సముదాయమైనటువంటి ఈ యొక్క శరీరమును కాదు, స్థూల శరీరమును కాదు, సూక్ష్మ శరీరమును కూడా కాదు అని. నేను ఈ నిష్కళం బ్రహ్మ అయినటువంటి ఆత్మను స్థూల శరీరము సూక్ష్మ శరీరము కాదు. స్థూల శరీరము సూక్ష్మ శరీరము పంచభూతాలతో చేయబడింది కదా, అది నేనెలా అవుతాను? అది ప్రకృతి, మాయ, మిథ్యారూప అసత్. నేను సద్బ్రహ్మ కనుక న అంటే నేను కాదు. నచ భూత సంఘ. చకార అంటే మరియు అని అర్థం. నేను నిష్కళం బ్రహ్మని మరియు పంచభూత సముదాయమును కాదు. న అన్నారు. నచ భూత సంఘ అన్న. కనుక ఆత్మతత్వం అనేది నపుంసకలింగం. తత్వం, తత్వే, తత్వాని. అకారాంతః నపుంసకలింగ. స్మరామి అనే దానికి ఆబ్జెక్ట్. ప్రతి శ్లోకంలో కూడా సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ ఉన్నట్లు. అంటే కర్త, కర్మ, క్రియ ఉండాలి. స్మరామి అనేది క్రియ. ఈ క్రియ ఎవరిని సూచిస్తున్నది? స్మరామి, నేను స్మరిస్తున్నాను అంటే అహం స్మరామి. అహం అనేది కర్త. ఏమి స్మరిస్తున్నాను, ఎవరు స్మరిస్తున్నారని ప్రశ్న వేసుకుంటే కర్త వస్తుంది. నేను స్మరిస్తున్నాను, అది సబ్జెక్ట్. దేని గురించి స్మరిస్తున్నాను అనేది ఆబ్జెక్ట్, దట్ ఈజ్ కర్మ. ఇక్కడ ఆత్మతత్వమును గురించి స్మరిస్తున్నాను, నేను ఆత్మతత్వమును స్మరిస్తున్నాను. అందుకే ఆత్మతత్వమును అనేది కర్మ, ఆబ్జెక్ట్. అది ఎప్పుడు కూడా ద్వితీయ విభక్తిలో ఉంటుంది.
ఆత్మతత్వమును ఆత్మతత్వమును నేను స్మరిస్తున్నాను. యత్ తత్ ఏదైతే ఉన్నదో అది దానిని నేను స్మరిస్తున్నాను అని అర్థం. సో పంచభూతాలని నిషేధం చేయడం ఇది మిథ్యాత్వ నిశ్చయం. పంచభూతాలతో కూడిన ఈ శరీరం నేను కాదు అంటే ఈ జగత్తంతా కూడా పంచభూతమయమే కాబట్టి ఈ జగత్తంతా కూడా మిథ్యా అని అర్థం. ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం. దీని యొక్క అన్వయం చూస్తాం. హృది సంస్ఫురతు ఇవన్నీ విశేషణాలు అన్నమాట. ఆత్మతత్వానికి విశేషణాలు, అడ్జెక్టివ్ అంటారు. ప్రతి కర్మకి విశేషణం ఉంటుంది. దేనినైతే నేను తలుస్తున్నానో దాని విశేషణాలు చెప్తున్నారు ఆయన. హృది సంస్ఫురత్ అనేది ఒక విశేషణం. సచ్చిత్ సుఖం అనేది ఒక విశేషణం. సచ్చిత్ సుఖం ఆత్మతత్వం, హృది సంస్ఫురత్ ఆత్మతత్వం, పరమహంసగతిం తురీయం ఆత్మతత్వం, యత్ స్వప్నజాగర సుషుప్తం అవైతి తత్ ఆత్మతత్వం, తత్ నిష్కళం బ్రహ్మ అహం అన్నారు. ఇక్కడ ఆత్మతత్వంగా తెలుసుకొని ఇది ఆ బ్రహ్మమే అంటున్నారు. చూడండి, నేను అంతలో ఎట్లా కలిసిపోవాలి అంటే ఇదే కలిసిపోవడం. కలిసిపోవడం అంటే ఫిజికల్గా కలం. ఈ యొక్క ఆత్మతత్వమైన నేనే ఆ బ్రహ్మముని, నిష్కళం బ్రహ్మాన్ని. ఆ బ్రహ్మం అంటే ఎవరు? సత్ చిత్, సద్రూపేణ చిద్రూపేణ ఉన్నది కదా. ఇక్కడ నేను సత్తుగా ఉన్నాను, ఉనికి ఎరుకగా ఉన్నాను. శరీరం, మనసు, బుద్ధి, అహంకారాలన్నీ మాయ, ప్రకృతి తత్వం. నేను ఉన్నాను అనేది సత్, పారమార్థిక సత్యం. కనుక ఈ పారమార్థిక సత్యమైన ఎరుక, ఉనికి అయిన నేను, ఎరుక అంటే ఎగ్జిస్టెన్స్ అన్నాం. సత్ ఎరుక అంటే కాన్షియస్నెస్, చేతనం, చైతన్యం. సత్ అంటే ఉనికి అన్నాం, ఎగ్జిస్టెన్స్. కనుక ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్ అనేది శాస్త్రం చెప్పింది బ్రహ్మాన్ని గురించి. ఇప్పుడు నేను కూడా ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్. కనుక ఆ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్, ఈ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్. ఈ ఉనికి ఎరుకే ఆ ఉనికి ఎరుక. ఎరుక అన్నిట్లో ఉండదు. ఇప్పుడు అక్కడ ఉడత వచ్చింది, ఆ ఉడతలో ఎరుక ఉన్నది. ఇక్కడేదో శబ్దం వస్తున్నది ఈ హాల్లో, చాలా రోజులైంది శబ్దం విని, ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నది. దానికి ఎరుక, ఈ శబ్దాన్ని గురించి ఎరుక ఉన్నది. కనుక కొన్ని ప్రాణుల్లోనే ఆ ఎరుక ఉంటుంది. ఎక్కడ సూక్ష్మ శరీరం ఉంటే అక్కడ ఎరుక వ్యక్తం అవుతుంది. అది అర్థం. కనుక సత్, ఉడత ఉన్నది, ఉడతకి శబ్దం ఎరుక. ఇప్పుడు అక్కడ సత్తు చిత్తు ఉన్నదా లేదా? అక్కడ ఉన్నది, అక్కడ ఇక్కడే ఉన్నది. నేను ఉన్నాను, నాకు తెలుసు. అక్కడ ఉడత ఉన్నదని నాకు తెలుసు, ఎరుక ఉన్నది. అక్కడ సత్తు చిత్తు ఉన్నది, ఇక్కడ సత్తు చిత్తు ఉన్నది. ఇప్పుడు ఈ రెండు సత్తు చిత్తులు వేరు వేరు అంటే కాదు. ఆత్మతత్వం ఇక్కడ నేను ఆత్మగా ఉన్నాను, సత్చిత్తు. ఇదే సత్చిత్తు అక్కడ బ్రహ్మము అంటున్నాను. అది అర్థం. ఇక్కడ బ్రహ్మం అంటే ఏమిటి అర్థం? బృహత్తమత్వాత్ బ్రహ్మ, చాలా పెద్దది. బృహ్ ధాతు, బృహ్ టు బి బిగ్, పెద్దగా ఉండునది. ఎంత పెద్దగా అంటే ఇంకా దాన్ని మించినది పెద్దగా ఉండేది లేదు. అది బృహత్తమత్వాత్. తమ, బృహత్తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఇంకా దాన్ని మించి ఏది ఉండదు. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ కదా. బృహత్, బృహత్తర, బృహత్తమ. తర అనేది కంపారిటివ్ డిగ్రీ, తమ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. కనుక సూపర్లేటివ్ డిగ్రీకి పైన ఇంకో డిగ్రీ ఉందా? లేదు కదా. సో బృహత్తమ
బృహత్తమత్వాత్ అంటే ఏంటి, ఇంకా దాన్ని మించిన పెద్దది లేదు అని అర్థం. బృహధాతు అది అర్థం. బృహి వృద్ధౌ, బృహి అంటే పెద్దగా ఉన్నటువంటి, ఎదిగినటువంటి, ఇంకా ఎదగడానికి ఇంకా మరి లేదు దానికి. ఎదగడం అనేది ఏమీ లేదు, ఎప్పుడూ పెద్దదిగానే ఉన్నది అన్నారు. మన సైజులో చూసుకోకూడదు ఇక్కడ. పెద్దదిగా అంటే ఏమిటి, సైజుగా చూసుకోకూడదు. పెద్దదంటే ఎంత సైజు అండి, పర్వతం ఉన్నది, కొండ ఉన్నది, అంత పెద్దదే అనకూడదు. ఊరికే అలా చెప్తాం. ఇప్పుడు సత్తు చిత్తు అంతటా వ్యాపించి ఉండడం వల్ల ప్రతి చోట వ్యాపించి ఉంది. ప్రపంచం అంతా, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నది. అందుకే అండాండంబులు పిండాండంబులు అంతా బ్రహ్మమయం అన్నాం. భక్తుడైతేనేమో రామమయం అంటాడు, వేదాంతి అయితే బ్రహ్మమయం అంటారు. సదాశివ బ్రహ్మేంద్రులేమో సర్వం బ్రహ్మమయం అన్నారు. త్యాగరాజుల వారేమో అంతా రామమయం అన్నారు. అంటే ఏమిటి అర్థం, వాళ్ళిద్దరు వేరు వేరే ఫిలాసఫీ అంటే కాదు. అంతా రామమయం అన్న త్యాగరాజుల వారు సోపాధికం బ్రహ్మ. సోపాధికం అంటే ఉపాధిలో ఉన్నటువంటి దశరథ పుత్రుడైన రాముడు ఆయన దృష్టిలో. అక్కడ ఆ పాట పాడేటప్పుడు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని. అదే సదాశివ బ్రహ్మేంద్ర పాడుతూ ఉన్నారంటే సర్వం బ్రహ్మమయం అంటే నిరుపాధికం ఈశ్వర, అంతే తేడా. కనుక మనం ఆ పాటల్లోనే వేదాంతం ఉన్నది, ఆ పాటల్లోనే వేదాంతం ఉంది. ఇప్పుడు ఆ స్తోత్రమాలలో గణేష పంచరత్నం సోపాధిక గణేష, వెనక ఉన్నటువంటి నిరుపాధిక గణేష, నిర్గుణం బ్రహ్మ. ముందున్నదేమో సగుణం బ్రహ్మ. సగుణం బ్రహ్మ కావాల్సిన వాడు సగుణం బ్రహ్మ గురించి పాడండి, నిర్గుణం బ్రహ్మ కావాలంటే నిర్గుణం పాడచ్చు. అది రెండూ ఉన్నాయి. అండ్ చేంజ్ ద ఛానల్ అన్నారు. ఛానల్ మార్చుకోవడమే, ఎప్పుడు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ పెట్టుకోవచ్చు. అది అందుకని భగవంతుడు భక్తుడికి అనుగుణంగా లభిస్తూ ఉంటాడు. నీకు సోపాధికం కావాలా, సోపాధికంగా ఉపాసించు. లేదు నిరుపాధికం అంటావా, ఫైన్ అంటే నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాను అంటాడు ఆయన. ఇప్పుడు ఎట్లాగైతే ఆకాశాన్ని, లోపల ఉన్న ఆకాశాన్ని ఉపయోగించుకుంటున్నావు, బయట ఉన్న ఆకాశాన్ని ఉపయోగించుకుంటున్నావు, రెండు ఉపయోగించుకో, నీ ఇష్టం. నేను ఎప్పుడూ ఉన్నాను అట్లనమాట. బ్రహ్మ అంటే అది అర్థం ఇక్కడ. బృహత్తమత్వాత్ బ్రహ్మ. అన్వయం హృది సంస్ఫురత్, ఇవన్నీ విశేషణాలు అన్నమాట, అందుకు చెప్తున్నాను. హృది సంస్ఫురత్ అన్వయ. హృది సంస్ఫురత్ సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం. పరమహంసగతిం అది ఒక విశేషణం. తురీయం నాలుగో విశేషణం. ఐదో విశేషణం యత్స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం. ఇవన్నీ విశేషణాలే. తత్ ఆత్మతత్వం నిష్కళం బ్రహ్మ అహమస్మి. లేకపోతే యత్ ఆత్మతత్వం స్వప్నజాగర సుషుప్తం అవైతి నిత్యం, అలా చేసుకుందాం. యత్ ఆత్మతత్వం స్వప్నజాగర సుషుప్తం అవైతి నిత్యం తత్ నిష్కళం బ్రహ్మ అహమస్మి. అస్మి మనం సప్లై చేసుకోవాలి బ్రాకెట్లో, అస్మి అనేది మాత్రం. బ్రహ్మ అహమస్మి కామ భూతసంగః చ న అస్మి. న అస్మి కూడా మళ్ళీ సప్లై చేసుకోవాలి. ఇతి కూడా సప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఇతి అహం మళ్ళీ సప్లై చేసి, ఇతి అహం రెండు సప్లై చేసుకొని ప్రాతః స్మరామి. ఇతి అహం ప్రాతః స్మరామి. ప్రాతస్ శబ్ద
ప్రాతః స్మరామి. ఇంతటితో మొదటి శ్లోకం అయిపోయింది. రెండవ శ్లోకం. రెండవ శ్లోకం భజామి అని ఉన్నదా? భజామి అన్న. ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ నిఖిలాయదనుగ్రహేణ యన్నేతి నేతి వచనై నేతి నేతి వచనై నిగమా అవోచుః తం దేవదేవం అజమచ్యుతమాహురగ్ర్యం చ్యుతమాహురగ్ర్యం. ప్రాతర్భజామి. భజ్ సేవాయాం. భజ్ అంటే భజన అంటారు. ఇక్కడ భజ్ అంటే సేవ. సేవ అంటే నార్మల్ మీనింగ్ తీసుకోకూడదు. ఇక్కడ సేవ అంటే రిసార్ట్ టు అని వస్తుంది. దాన్ని నేను ఆశ్రయించి ఉన్నాను అని అర్థం. సేవ అంటే నేను ప్రాతకాలమునందు ఇటువంటి ఆత్మస్వరూపమును ఆశ్రయిస్తున్నాను అంటే ఆలోచిస్తున్నాను, నా మనస్సునందు నిలుపుకుంటున్నాను అని అర్థం. చింతన చేస్తున్నాను. అందుకని డిక్షనరీ మీనింగ్ తీసుకోకూడదు అన్ని చోట్ల. భజ్ సేవాయాం. ప్రాతః భజామి. ఇది కూడా భజామి కూడా ఉత్తమ పురుష ఏకవచనం, లట్, భజ్ ధాతు. ఎటువంటి ఆత్మతత్వం మళ్ళీ చెప్తున్నారు ఈ ఆత్మతత్వాన్ని గురించి. మనసా వచసాం అగమ్యం. ఈ ఆత్మతత్వము మనస్సు చేత మాటల చేత తెలుసుకోలేనటువంటిది. మనసా, మనసో వచసా ఉంది, అక్కడ సంధి అన్నమాట అది. మనసా మనస్సు చేత, మనస్సు చేత తృతీయ విభక్తి ఏకవచనం. మనస్సు చేత లేక మనస్సు ద్వారా, వచసాం మాటల చేత, మాటలకు అని అర్థం షష్ఠీ విభక్తి. వాక్ వాచౌ వాచః వచసాం. వచసాం అంటే మాటలకు, అగమ్యం అందనటువంటిది, తెలుసుకోలేనటువంటిది. మనసుకు, మనసు చేత మాటలకు అందనటువంటిది, తెలుసుకోలేనటువంటిది. ప్రాతః భజామి మనసో వచసామగమ్యం ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వాన్ని ఇక్కడ చేర్చుకోవాలి. అదే కర్మ కంటిన్యూస్లీ. ఏ ఆత్మతత్వం అయితే బ్రహ్మముగా భావించి నేను స్మరిస్తున్నానో ఆ ఆత్మతత్వము మాటలకు, మనస్సుకి అందనటువంటిది. కేనోపనిషత్. యన్ మనసానమనుతే ఏనాహుర్మనోమతం. కఠోపనిషత్. ఎత్తదృశ్యం. ఇక్కడ యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే అనేది కేనోపనిషత్. యద్వాచా న అభ్యుదితం. మాటల చేత దాన్ని వర్ణించలేం ఇట్లా ఉన్నదని. యద్వాచా న అభ్యుదితం. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏన వాగ్ అభ్యుద్యతే. దానివలన మాటలు బయటకు వస్తున్నాయి కానీ మాటల వలన అది తెలుసుకోబడడం లేదు. అందుకని ఆత్మ ఇది ఇలా అని చెప్పి వర్ణించలేం. త్యాగరాజుల వారు అందుకే అన్నారు, ఇలాగని వర్ణింపలేను, స్వానుభవేద్యమే అని. బ్రహ్మానందం అనేటువంటిది ఇలాగని నేను వర్ణింపలేను అన్నారు ఆయన.
అంటే ఆయన కేనోపనిషత్తు జ్ఞాపకం పెట్టుకున్నారు మనసులో. యద్వాచ న అభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే అనేది గుర్తుపెట్టుకున్నారు శంకరాచార్య వారు ఇక్కడ రాసేటప్పుడు. వాచ మనస వచసాం అగమ్యం. మనకు తెలుగులో కూడా అంటారు చూసారా, అగమ్య గోచరంగా ఉంది, ఏం తెలియడం లేదు. చీకట్లో వెళ్ళేటప్పుడు ఏమిట్రా అంటే ఏముందండి అంతా ఏమీ తెలియడం లేదు, అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ గము ధాతు జ్ఞానార్థకత్వాత్ గ్రామర్ రూల్. గమ్ గచ్చతి అని అర్థం యాక్చువల్గా లిటరల్ మీనింగ్. ఇక్కడ గమ్ము గచ్చతి అనేది ఆ అర్థం తీసుకోలేం కదా. టు గో అని అర్థం, వెళ్ళడం అనేది అర్థం గమ్ అంటే. ఇంగ్లీష్ గమ్ము కాదు, సంస్కృత గమ్. గమ్ గచ్చతి. ఇక్కడ వెళ్ళడం అనేది తీసుకోవడానికి వీలు లేదు. అగమ్యం అంటే న గమ్యం అగమ్యం. ఇక్కడ ఏమర్థం తీసుకోవాలి, అందుకని గమ్ జ్ఞానార్థకత్వాత్ అని పాణిని చెప్తారు. గమ్ అంటే ఇక్కడ జ్ఞానార్థకంలో తీసుకోవాలి. న గమ్యం అంటే జ్ఞానము ద్వారా, అంటే మామూలుగా మనస్సుకు అందే జ్ఞానం ద్వారా తెలుసుకునేది కాదు ఇది. అగమ్యం. అగమ్యం అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే జ్ఞానమే కదా, తెలుసుకోవడం అంటే జ్ఞానం కదా. అలా తెలుసుకోబడనిది అని అర్థం. నేను ఏది తెలుసుకున్నా అది వేరే అయి ఉంటుంది నాకంటే. నేను తెలుసుకున్నాను అంటే అది నాకంటే వేరు. అందుకనే కేనోపనిషత్తులో విద్యార్థి అంటాడు, నాకు తెలుసని నేను చెప్పను, నాకు తెలియదని చెప్పను అంటున్నాడు. నాకు తెలుసు అని నేను అనను ఆత్మ గురించి, అలా అని నాకు తెలియదని చెప్పను నేను. అదేమిట్రా, తెలుసు అన్నా చెప్పాలి, తెలియదనన్నా చెప్పాలి, అట్లా ఏంటి రెండూ చెప్తావు అంటే, తెలుసు అన్నాను అంటే అది ఆబ్జెక్ట్ అయి కూర్చుంటుంది, కర్మ అయిపోతుంది, అంటే నాకంటే వేరే అవుతుంది. తెలియదు అన్నానంటే నన్ను నేను ఆత్మని లేనట్లే అయిపోతున్నది కదా. అందుకని నాకు తెలుసు, అది వేరే వస్తువుగా నాకు తెలియదు. నాకు తెలుసు అంటే ఎలా తెలుసు, వేరే వస్తువుగా నాకు తెలియదు, అది నేనుగా నాకు తెలుసు అని అర్థం. అది అర్థం అక్కడ. కనుక యద్వాచానభ్యుదితం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అగమ్యం అంటే జ్ఞానగోచరము కాదు, జ్ఞానానికి అందేది కాదు. ప్రతి వస్తువు జ్ఞానంలాగా నాకు ఆ పుస్తకం తెలుసు, చెట్టు తెలుసు, ఈ ఫోటో తెలుసు, ఇవన్నీ తెలుసు, అట్లని ఆత్మ కూడా తెలుసు అని చెప్పగలవా? చెప్పలేవు. అవన్నీ మనసుకు తెలుస్తున్నాయి. అట్లా ఆత్మ మనసుకు తెలిసేది కాదు, బయట వస్తువుల్లాగా అని అర్థం. అగోచరం అని అర్థం. వాక్కుకి అంతే. ఆత్మ ఇట్లా ఉంది, ఇలా ఉంది, ఇదిగో ఈ పుష్పం తెల్లగా ఉంది, చూసావా, దీనికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి, 7 రెక్కలు ఉన్నాయి, 4, 5, 6 రెక్కలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఇట్లా వర్ణించి చెప్పగలవు ఆత్మని. ఇదిగో ఆత్మ, ఇది సత్తు, ఇది చిత్తు, ఇది సుఖం అని చెప్పలేవు. ఇది ఒక ప్రమేయ వస్తువు కాదు, అందుకని దాన్ని వర్ణించలేవు మాటలతో. వచసాం అగమ్యం. అలా అంతేకాకుండా ఆన్ ద అదర్ హ్యాండ్ అని అర్థం. వాచో విభాంతి నిఖిల. నిఖిల అన్ని మాటలు, నిఖిల అన్ని మాటలు. వాచ అన్ని పలుకులు, మాటలు. వాచ అనేది బహువచనం, ప్రథమా విభక్తి. వాక్ వాచో వాచ. అన్ని మాటలు, పలుకులు అన్నీ కూడా నిఖిల విభాంతి. యత్ అనుగ్రహేణ, ఎవరి అనుగ్రహం వల్లనైతే. వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ. యత్ బ్రహ్మ, బ్రహ్మణ అనుగ్రహేణ, బ్రహ్మ అనుగ్రహం చేత
ఈ మాటలన్నీ కూడా, పలుకులన్నీ కూడా వెలువడుతున్నాయి. విభాంతి, వి ప్లస్ భా ధాతు. భా అంటే ఇల్యూమినింగ్, రివీలింగ్, తెలుసుకొనబడుతున్నాయో. విభాంతి. ఈ మాటలన్నీ కూడా ఆ బ్రహ్మం వల్లనే వెలువడుతున్నాయి. మాటలు బ్రహ్మాన్ని గురించి, బ్రహ్మను వర్ణన చేయలేవు, మాటల వల్ల నువ్వు తెలుసుకోలేవు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ మాటలన్నీ కూడా, అన్ని మాటలు, నిఖిల అంటే ఏమిటి, 1 2 కాదు, అన్నీ. నిఖిల అంటే పూర్తిగా, టోటల్. యత్ అనుగ్రహేణ, ఏ బ్రహ్మ అనుగ్రహం చేతనైతే, ఏ ఆత్మ అనుగ్రహం వల్లనో ఇవన్నీ బయటకు వస్తున్నాయో అటువంటి బ్రహ్మను నేను భజిస్తున్నాను, స్మరిస్తున్నాను. వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ. ఆ ఆత్మ అనుగ్రహం లేకపోతే ఈ మాటలన్నీ రావు లోపల నుంచి. ఆత్మ ఉన్నదా లేదా అని అడిగితే ఇంకేంటి అర్థం చెప్పండి. ఎట్లుంటుందంటే నేను ఉన్నానా లేనా అని అడిగినట్లు ఉంటుంది. నాకు నాలుక ఉన్నదా అండి అని అడిగినట్లు ఉంటుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు నాలుక లేదండి అన్నట్ట ఎవడో. నాలుక లేకపోతే ఎట్లా మాట్లాడతావురా? నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నాలుక ఉన్నదని ప్రూవ్ అయిందా లేదా, ప్రూవ్ అయిందా లేదా? నేను మూగివాడినండి అన్నట్టు ఎవడో. మూగివాడు అయితే ఎట్లా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేటప్పుడే మూగివాడివి కాదు అని తెలుసు కదా. మూగివాడు అంటే తెలుసు కదా, డంబ్ పర్సన్, డంబ్, మాటలు రానివాడిని మూగివాడు అంటాడు. ఆ మూగివాడు అంటున్నట్ట నాకు మాటలు రావండి అన్నట్ట. అంటే నమ్ముతామా? ఎందుకని అంటే నాకు నాలుక లేదండి అన్నా, నాకు మాటలు రావండి అన్నా నమ్మం. మాట్లాడుతున్నప్పుడే నీకు నాలుక ఉన్నదని తెలుస్తున్నది, నీకు మాటలు వచ్చు అని తెలుస్తున్నది. ఎవరు నమ్ముతారు? అందుకని ఇప్పుడు జనం అడుగుతారు, ఏమంటే ఆత్మ ఉన్నదంటారా, ఆత్మ ఉన్నదంటారా? అసలు నీకు ఆ నుంచి మాటల రూపం నుంచి రావడానికి ఆత్మ ఉంటేనే వస్తున్నాయి. ఆత్మ లేకపోతే అసలు మాటలే రావు. ఆ కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్ పలికిస్తున్నది ఈ మాటలని. ఈ జడమైన నాలుక పలకలేదు, ఈ నోరు పలకలేదు. ఆత్మ చైతన్యం కనుక లేకపోతే, ఆ సత్తు చిత్తు లేకపోతే మాటలు ఎలా వస్తాయి బయటికి? ఈ సంగతి తెలియకనే కదా. ఏమంటే ఆత్మ ఉన్నదంటారా అని అడుగుతుంటాడు. చూడండి ఎట్లుంది. నేను మూగివాడిని అంటున్నట్టుగా ఉంటుంది. మాటలు మాట్లాడుతూనే మూగివాడు ఎట్లా అవుతావు? ఆత్మ ఉన్నదా లేదని ఎట్లా సందేహిస్తావు? నువ్వు మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వే ఆత్మ అయి ఉన్నావు. ఆ ఆత్మ వల్లనే నువ్వు మాట్లాడుతున్నావు. కనుక శాస్త్రం చదవకపోవడం వలన, ఆ సత్తు చిత్తని తెలియకపోవడం వలన, ఆ సత్తే చిత్తు ఉనికి ఎరుకే నేను అని తెలియకపోవడం వలన, ఆ అజ్ఞానం వలన మనిషి ఆత్మ ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. ఆత్మే భగవంతుడు కనుక, ఆత్మ నేనై ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది కనుక, భగవంతుడు కూడా ఆత్మస్వరూపం కనుక భగవంతుడు కూడా ఉన్నాడు. ఇది తెలిస్తే భగవంతుడు సాక్షాత్ ఉన్నాడని తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందండి, భగవంతుడు ఉన్నాడంటారా అని అడుగుతాడు. భగవంతుడు వేరు, ఆత్మ వేరు కాదు. భగవంతుడే ఆత్మస్వరూపం కనుక ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ఆత్మ నేనుగా ఉన్నప్పుడు, అందుకని నేను అనేది జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఇక్కడ నేను అనేది మనం ఏం తీసుకుంటామంటే అహంకారాన్ని తీసుకుంటాం, శరీరాన్ని తీసుకుంటాం, మన పేరు, మన రూపం అనేది నేను అని తీసుకుంటాం. మిథ్యారూప అసత్తుని నేనుగా తీసుకుంటాం. గురువు గారేమో సద్బ్రహ్మ పారమార్థిక బ్రహ్మని గురించి చెప్తూ ఉంటే, నువ్వు పారమార్థికం బ్రహ్మవిరా అంటే మనం ఏం చేస్తాం? నేనా పారమార్థిక బ్రహ్మాన్నే? ఎక్కడండి అంటాడు. ఆయనేమో పారమార్థిక సద్రూపం దృష్ట్యా చెప్తున్నారు, నువ్వేమో మిథ్యారూప అసత్ జగత్ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరంగా తీసుకుంటున్నావు. ఈ రెండు టాలీ అవుతాయా? అందుకని సంవత్సరాల తరబడి గురువుగారు చెప్పినా కూడా నువ్వు బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేవు. ఆయన చెప్పే లెవెల్ స్టాండ్ పాయింట్ వేరు, నువ్వు స్టాండ్ పాయింట్ వేరు. అందుకని నువ్వు ఈ శరీరాన్ని దాటి, పంచకోశాలు దాటి మనస్సుని ఆ నేను అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఏ నేను? ఉనికి ఎరుకని నేను. అహంకారం అనే నేను మీద మనం కేంద్రీకరించకూడదు మనస్సుని.
అహంకారం, శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తాలు ఇవన్నిటి మీద, స్థూల సూక్ష్మ శరీరం మీద మనం మనస్సును కేంద్రీకరించకుండా వినాలి. అలా వింటేనే మనం బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. లేకపోతే గురువుగారేమో బ్రహ్మస్వరూపం పరమార్థిక దృష్టి వచ్చి మాట్లాడుతున్నారు, ఇక్కడ నేనేమో వ్యావహారిక నేను అహంకారాన్ని తీసుకొని వింటున్నా, అదే నేను అనుకుంటూ ఉన్నా. అందుకని మనకు ఐక్య జ్ఞానం రాదు ఎంతసేపటికి, ఎంత విన్నా కూడా. అందుకని ఆ పారమార్థిక బ్రహ్మ అనేది నా గురించే చెప్తున్నారు, నేనే అది, అది నేనే, ఇది నేను కాదు, ఈ శరీరం నేను కాదు. అహంకారం ద్వారా వింటున్నప్పటికీ కూడా ఈ అహంకారానికి పైన అహం అనేది ఒకటి ఉన్నది, అందరిలో సమానంగా ఉంటున్నది ఉనికి ఎరుక, అది నేను అనేది. అది పట్టుకోవాలి మనం. ఎట్లాగే కుక్కి వేస్తాం చూస్తారా, గేట్కి డోర్కి కుక్కి వేస్తాం, అది ఆడకుండా. అదేవిధంగా ఈ మనస్సుకి ఆ ఉనికి ఎరుక అనే దాన్ని కొక్కానికి వెయ్యాలన్నమాట. అట్లా అది వేసి పట్టుకొని ఉంచితే కదలకుండా ఉంటుంది. అది వాచో విభాంతి నిఖిల, నిఖిల వాచ యత్ అనుగ్రహేణ విభాంతి అని అర్థం. వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ. తర్వాత యం నేతి నేతి వచనై నిగమా అవోచు. ఏ ఆత్మనైతే, యం ఎవనినైతే, నేతి నేతి ఇతి వచనై, న ఇతి న ఇతి, న ప్లస్ ఇతి నేతి, అది సంధి అన్నమాట. న ప్లస్ ఇతి, అప్పుడు నే అవుతుంది. అది నేతి నేతి, నేతి నేతి అనగానే మనకు ఇంట్లో నెయ్యి గుర్తుకొస్తుంది. బృహదారణ్యక ఉపనిషత్ 2 బ్రాహ్మణాల్లో ఈ నేతి నేతి వస్తుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది బ్రహ్మము కాదు, ఇది బ్రహ్మము కాదు. ఇది ఉపనిషత్తు చెప్పే విధం. మాటలకు అందదని చెప్పింది, మనసుకు అందదని చెప్పింది. సూక్ష్మమైన మనసుకు అందుతుంది, స్థూలమైన మనసుకు అందదు. ఉపనిషత్తు ఒక చోట యన్మనసానమనుతే యతో వాచో నివర్తంతే, అది గుర్తుపెట్టుకోవాలి తైత్రీయోపనిషత్తులో. ఎక్కడి నుంచి అయితే మాటలు మనస్సు వెనక్కి వచ్చేస్తాయో చెప్పడానికి, వర్ణించడానికి వీలు లేక, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులు వెనక్కి వచ్చేస్తాయి వర్ణించడం చేతగాక. ఏమిటంటే అది వర్ణింపబడే వస్తువు కాదు కదా బయట. యతో వాచో నివర్తంతే, తైత్రీయోపనిషత్ బ్రహ్మానందవల్లి. అదేవిధంగా యన్మనసానమనుతే, మనస్సు ద్వారా తెలుసుకోలేవు అంటే ఇంకెందుకండి మనస్సు, అందుకే మనసు ఆపేస్తున్నాం మేమంటారు వాళ్ళు. మనసానమనుతే అంటే అక్కడ అర్థం ఏమిటంటే స్థూలమైనటువంటి రాగద్వేషాలతో కూడినటువంటి మనస్సు తెలుసుకోలేదు అని అర్థం. బుద్ధిగ్రాహ్యం లేనటువంటి స్థూలమైన మనస్సు, సంస్కృతం కానటువంటి మనస్సు, సంస్కరింపబడని మనస్సు, సంస్కరింపబడని మనస్సు, సంస్కారము లేని మనస్సు తెలుసుకోలేదు. అదే సంస్కరింపబడిన మనస్సు, సూక్ష్మమైనటువంటి మనస్సు, ఏకాగ్రత కలిగిన మనస్సు, శుద్ధమైన మనస్సు తెలుసుకోగలుగుతుంది. తెలుసుకోవడం అంటే గురువు ద్వారా అర్థం చేసుకుంటుంది, గురువు మాటల ద్వారా అర్థం చేసుకోగలుగుతుంది అని అర్థం. యన్మనసాన మనుతేన ఉపనిషత్తు చెప్పి మనసైవేదమాప్తవ్యం అంటుంది మళ్ళీ ఉపనిషత్తు. మనస్సు ద్వారానే తెలుసుకోవాలి అంటుంది. అంటే రెండు మరి కాంట్రడిక్షన్గా లేవు, వ్యతిరేకంగా లేవు 2 పదాలంటే. అప్పుడు శంకరాచార్యుల వారు అక్కడ కామెంటరీ రాస్తారనమాట. యన్మనసాన మనుతే అంటే స్థూలం అసంస్కృత మనస్సు తెలుసుకోలేదు నాయన. మనసైవేదమాప్తవ్యం అంటే మనసు ద్వారానే తెలుసుకోవాలి, అంటే సంస్కరింపబడిన మనసు ద్వారానే తెలుసుకోగలం అని అర్థం. అందుకనే ఈ యొక్క
భాష్యం చక్కగా మనకు చదువుకుంటేనే అర్థమవుతుంది. లేకపోతే మనస్సు ద్వారా కూడా తెలుసుకోలేమని చెప్పారు కదా అని చెప్పి అందరూ మనస్సుని నిలపడం చేస్తారు. ఆత్మను తెలుసుకోవాలంటే మనస్సుని ఆపేసేయి. ఈ ఆలోచనలన్నీ ఉన్నంతసేపు బయటికి వెళుతూ ఉంటుంది మనస్సు. నువ్వు రాముడు కృష్ణుడిని వీళ్ళందరినీ పూజిస్తుంటే మనస్సు బయటికి వెళ్తుంది. కనుక ఎవరిని పూజించొద్దు, మనస్సును ఆపేసేయి అని చెప్పి చెప్తారు. మరి అట్లయితే మనస్సు ఉపనిషత్తు ఎందుకు చెప్తుంది? మనస్సైవేదమాప్తవ్యం అని ఎందుకు చెప్తుంది? అందుకనే జాగ్రత్తగా గురువు ద్వారా వినవలసిన వాక్యాలు ఇవి. లేకపోతే మనం బండి లేట్ అయిపోతుందన్నమాట. జర్నీ డెస్టినేషన్ చేరడానికి లేట్ అయిపోతుంది. అందుకని యం నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని ఉపనిషత్తు అలా తెలియజేస్తుంది. ఏది బ్రహ్మం కాదు? అస్థూలం అనణు, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, అచ్ఛాయం. అది ఎరుపు కాదు, నలుపు కాదు, ఆత్మ నలుపు కాదు, ఎరుపు కాదు, పొట్టి కాదు, పొడుగు కాదు అని చెప్తూ ఉంటుంది. ఇది కాదు ఇది కాదని చెప్తుంది. ఇది కాదు ఇది కాదంటే ఇంకేది ఆత్మ అన్నాడు. నాకు తెలీదు అంటుంది ఉపనిషత్తు. ఇది కాదు ఇది కాదు అంతే. ఇది కాదు ఇది కాదు అన్న తర్వాత అన్నీ నెగేట్ చేయడం. నేతి అంటే నెగేట్ చేయడం, నిషేధించడం. సరే అన్నీ నిషేధిస్తే ఇంకేది ఆత్మ అన్నాడు. నిషేధించేవాడు ఆత్మ. నిషేధించేవాడు నిషేధింపబడ్డాడు కదా. నెగేటర్ కెనాట్ బీ నెగేటెడ్. ద నెగేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కెనాట్ బీ నెగేటెడ్. నెగేట్ చేసేవాడిని అన్నీ నెగేట్ చేస్తూ ఉన్నాం. నెగేట్ చేసేవాడిని ఎవరు నెగేట్ చేయగలరు? చేయలేరు. నెగేట్ చేసేవాడిని నెగేట్ చేయాలంటే ఇంకొకడు ఉండాలి. మళ్ళీ వాడిని నెగేట్ చేయాలంటే ఇంకొకడు ఉండాలి. అనవస్థా దోషం వస్తుంది. ఇన్ఫినిట్ రిగ్రెషన్ అంటారు. అది వచ్చి పడుతుంది. అందుకనే నేను ఆత్మస్వరూపాన్ని అయినప్పుడు ఇది కాదు ఇది కాదు ఉపనిషత్తు చెప్తున్నది. ఇది కాదు బ్రహ్మము, ఇది కాదు బ్రహ్మము, ఇది కాదు బ్రహ్మము, ఈ శరీరము కాదు బ్రహ్మము, నచ భూత సంఘ, ఈ జగత్తు నామరూపాలు బ్రహ్మము కాదు అని చెప్పిన తర్వాత ఈ కాదు కాదు అంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే బ్రహ్మం. చూడండి, చెప్పకుండా చెప్పడం. తమిళంలో కూరాముల్ కూరి అంటారు. చెప్పకుండా చెప్పడం. ఇది మౌన వ్యాఖ్యానం అంటే. మౌన వ్యాఖ్యానం అంటే చాలామంది సైలెన్స్ మౌనం అనుకుంటారు. అది కాదు అర్థం అక్కడ. మాట్లాడకుండా ఉండడం సైలెన్స్. దక్షిణామూర్తి మాట్లాడలేదు, అందుకని మేము కూడా మాట్లాడడం, చెట్టు కింద కూర్చుంటాం, మీరు మమ్మల్ని చూస్తూ జ్ఞానాన్ని పొందండి అంటుంటారు చాలామంది. అది చాలా భ్రమ. అసలు అలా అది కాదు. అది మౌన వ్యాఖ్యానం అంటే ఇది. ఏది? నేతి నేతి, చెప్పకుండా చెప్పకుండా చెప్పడం. చెప్పకుండా చెప్పడం అనేది మౌనమా కాదా? మౌనమే. నేనేం చెప్పలేదు కదా. బ్రహ్మం ఇదని చెప్పలే నేను. బ్రహ్మం ఇది కాదని చెప్పాను అంతే. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. బృహదారణ్యకం. యాజ్ఞవల్కుల వారు మైత్రేయితో చెప్తాడు నేతి నేతి అని. కనుక చెప్పకుండా చెప్పడం అనేది ఏమిటి? నేతి నేతి ఇది కాదు అంటే ఒక చిన్న కథ చెప్తారు. రాముల వారు సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ గౌతమ ముని ఆశ్రమానికో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళతారు. వెళ్ళినప్పుడు సీతాదేవిని అందరు అడుగుతారు, మీ వారు ఎవరు, మీ భర్త ఎవరు అని అడుగుతారు. అడిగితే చెప్పకూడదు కదా, ఫలానా ఆయన మా భర్త అని ఆవిడ చెప్పలే, సిగ్గుపడుతుంది సీతాదేవి. సరే వీళ్ళందరూ ఆవిడని కొంచెం ఆట పట్టిస్తూ ఆ పొడుగ్గా ఉన్నాడే, ఆ పొట్టిగా ఉన్నాడే ఆయన ఈయన అని చెప్పి అడుగుతున్నారన్నమాట. ఆ లావుగా ఉన్నాడే ఆయన మీ భర్త అని చెప్పి అక్కడ చాలామంది ఉంటే వాళ్ళల్లో అందరూ రాముల వారు కూడా ఋషి వేషం వేసుకున్నాడు కదా. ఆ రాజదుస్తులన్నీ తీసేసేసి ఆయన కూడా ఒక అడవిలో ఉండేటటువంటి బ్రహ్మచారుల వేషం లాగానే అది తాను వేసుకున్నాడు. అట్లాగే వేసుకునేటప్పటికి అందరూ ఒకే రకంగా ఉన్నారు అక్కడ. ఎవరు రాముడని ఎట్లా తెలుస్తుంది? ఆ కోదండం కూడా పక్కన పెట్టుంటాడు. సరే ఇక్కడికి వచ్చాం కదా ఆశ్రమానికి అని చెప్పి కోదండం పట్టుకొని నుంచుంటాడు. నుంచోడు కదా, పక్కన పెట్టాడు. అప్పుడు అందరూ ఒకటిగానే ఉన్నారు. అక్కడ స్త్రీలందరూ అడుగుతున్నారు దూరం నుంచి, ఆయన 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 అని. అప్పుడు సీతాదేవి అందరిని అడిగేటప్పుడు తల ఊపుతుంది, కాదు
కాదు కాదని తల ఊపుతుంది. చెప్పడం కూడా చెప్పలే నోటితో, తల ఊపుతున్నది ఇంతే. అంటే వాళ్ళందరూ తెలుసుకున్నారు, ఓహో ఆయన కాదా. మరి ఈయన తల ఊపుతోంది. పోనీ ఆయన తల ఊపుతోంది. ఎవరిని అడిగినా తల ఊపుతోంది. చివరికి రాముడి దగ్గరికి వచ్చినప్పుడు, పోనీ ఆయన ఆ నీల రంగులో ఉన్నాడే, నీలంగా, ఆయన నీ భర్త అని అడిగితే అప్పుడు ఏం మాట్లాడలేదుట సీత. తల ఊపలేదు, అని చెప్పలేదు, అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. తల ఊపడం మానేసింది. మౌనం. ఆయనే నా భర్త అని చెప్పలే, తల ఊపనూ లేదు. ఇందాక తల ఆడిస్తున్నదే ఆపేసింది, తల ఆపలే. ఇప్పుడు తల ఊపలే, అందుకని అడ్డంగా ఊపకుండా మామూలుగా ఉన్నది. ఉండేసరికి వాళ్ళందరూ అర్థం చేసుకున్నారే, ఆవిడ చెప్పలేదు ఏమి. ఎలా అర్థం చేసుకున్నారు? నేతి నేతి, ఆయన కాదు అన్నప్పుడు తల ఊపింది కదా, కాదు 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 అని తల ఊపింది. ఇప్పుడు ఏం చేసింది? తల ఊపలేదు, ఆయనే అని కూడా చెప్పలేదు, మౌనం. అందుకని వాల్మీకి వారు అక్కడ ఈ వర్ణన చేస్తారన్నమాట. అంటే ఆయన నేతి నేతి అని తీసుకురారు, చెప్తున్నా ఉదాహరణకి. వేదాంతానికి మనం ఉపయోగించుకోవాలి అట్లనమాట. ఆమె చెప్పిందా ఏమిటి? ఆయన కాదు అన్నది అంతే. ఇప్పుడు ఆయన కాదు అంటే ఇంకెవరు ఉన్నాడా లేడా మీ ఆయన అంటే ప్రశ్న వేస్తే చివరి దాకా రావాలి. ఇది కాదు అన్న తర్వాత ఇంకా మిగిలి ఉంటుంది కదా. అది అక్కడికి వచ్చేటప్పటికి స్తబ్దుడైపోయింది, ఏం మాట్లాడలేదు. అప్పుడు మౌనం అంగీకారం అన్నారు. అది మౌనం అంటే. కానీ మాట్లాడకుండా ఉండడం మౌనం అని కాదు అక్కడ అర్థం. మౌన వ్యాఖ్య అంటే నేతి నేతి అని చెప్పిన తర్వాత ఇంకా ఏదైతే నేతి నేతి అని చెప్పాలి కదా, ఇది కాదు అని చెప్పాలి కదా. చెప్పినప్పుడే కదా మౌనం ఎట్లా అవుతుంది అది. ఆత్మ అని వచ్చేటప్పటికి ఈ యొక్క నేతి నేతి కాదని ఎవరైతే అంటున్నాడో ఇంకేమీ లేదు కదా. మరి ఇంక చెప్పడానికి నేతి అనడానికి ఏమీ లేదు, అన్నీ అయిపోయినాయి. ఇది కాదు అనే లిస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది కదా, మరి ఇంకెవరు ఆత్మ అంటే నువ్వే. ఇందాక నుంచి ఇది కాదని ఎవరైతే అన్నాడో వాడే ఆత్మ అని తెలుసుకో. అట్లాగా నేనా ఆత్మని ఇంతకాలం నేను బయట చూస్తున్నానే, ఇది ఆత్మ అది ఆత్మ అని. తత్ త్వమసి అన్నారు. అంత ఉంది. ఆ బ్రాహ్మణం చాలా పెద్ద బ్రాహ్మణం. ఆ మంత్రమే నేతి వచ్చేది మధ్యలో వస్తుంది ఎక్కడో. ఆ మంత్రం అంతా చాలా పెద్దదనమాట. ఇది ఆత్మ చిన్నది కాదు పెద్దది కాదు, ఇది కాదని చెప్తూ ఉన్నది ఉపనిషత్తు. యాజ్ఞవల్క్య వారు చెప్తారు, అస్థూలం పెద్దది కాదు, అనణు చిన్నది కాదు, అహ్రస్వం పొట్టిది కాదు, అదీర్ఘం పొడుగుది కాదు, ఇలా చెప్పుకుంటూ పోతారు ఆయన. అట్లా 22 30 చెప్తారు ఆయన. సామాన్యం కాదు ఆ మంత్రం. అలా చెప్పుకుంటూ వచ్చి నేతి ఇది కాదని చెప్పేసి చివరికి ఆ విజ్ఞానం అంటే ఎవరి ద్వారానైతే తెలుసుకుంటున్నావో అదే బ్రహ్మము అన్నారు. ఇవన్నీ ఎవరి ద్వారా అయితే తెలుసుకుంటున్నావో విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. తెలుసుకునేవాడిని దేంతో తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకునేవాడే అన్నింటిని తెలుసుకుంటున్నప్పుడు వాడిని ఎవరితో తెలుసుకుంటావు? విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. నోవర్ కెనాట్ బి నోన్, నోవర్ నోస్ ఎవ్రీథింగ్. తెలుసుకునేవాడు అన్నీ తెలుసుకుంటాడు, కానీ తెలుసుకునబడేవన్నీ కూడా ఇతన్ని తెలుసుకోలేవు. నోవర్ కెన్ నెవర్ బి నోన్. Known is an object. Knower is a sentient consciousness principle. అంతేకాని నోవర్ ఏమో కర్త, నోన్ ఈజ్ ఆబ్జెక్ట్, ఇనర్ట్ ప్రిన్సిపల్. కనుక మనం ఏది తెలుసుకున్నా కూడా అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. కనుక అటువంటి ఆత్మతత్వం నేనే అని నేను తెలుసుకోవాలి. చాలా డీప్ ఎనాలిసిస్. నేతి వచనై. ఎవరు చెప్తున్నారు ఇది? నిగమ అంటే వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు అని అర్థం. నిగమ అవోచు చెప్తున్నది, పలుకుతున్నది. తం దేవదేవం, అటువంటి దేవదేవం అంటే గాడ్ ఆఫ్ గాడ్స్ అని అర్థం.
దేవదేవం అంటే ఇక్కడ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫిలసాఫికల్గా తీసుకుంటే దేవ అంటే సెన్స్ ఆర్గాన్స్, దివ్ టు షైన్. సెన్స్ ఆర్గాన్స్ ఇంద్రియాలన్నీ కూడా తెలుసుకుంటున్నాయి కదా అన్నిటినీ, కనుక దివ్ అని ధాతు. ఇంద్రియాలన్నిటికీ కూడా దీనికి అధిష్టాన దేవతలు ఉన్నారు. ఎవరు? వరుణ దేవత, రసనాయ వరుణ, ఘ్రాణస్య అశ్వినౌ, చక్షుష సూర్య, ఇట్లా అందరు దిగ్దేవత, శ్రోత్రస్య దిగ్దేవత, త్వచో వాయు, వీళ్ళందరూ దేవతలే కదా. ఈ దేవతలందరూ ఉండడం వల్ల ఈ ఇంద్రియాల దగ్గర అధిష్టానం దేవతలు ఉండడం వల్లనే ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి. ఆ దేవతలు లేకపోతే కళ్ళు ఉంటాయి చూడండి, కొంతమంది చూడలేరు. కారణం ఏంటి తెలుసా? ఆ సూర్యదేవత ఈజ్ నాట్ బ్లెస్సింగ్, సూర్యదేవత అనుగ్రహించడం లేదు. అదేవిధంగా కొంతమందికి స్పర్శ కూడా తెలియదు, వాయుదేవత అనుగ్రహం లేదు అని అర్థం అక్కడ. కనుక ఆ దేవతలందరూ కూడా ఈ శరీర అధిష్టానంలో కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ పనిచేయడానికి దేవతలందరికీ అధిష్టానం పరమాత్మ, ఆత్మ, గాడ్ ఆఫ్ గాడ్స్ అంటారు రిలిజియన్లో. మనమేమో కేనోపనిషత్తులో కూడా చక్షుషశ్చక్షు, వాచోహ వాచం, చక్షుషశ్చక్షు కన్నుకు కన్ను, కన్నుకు కన్ను అని అర్థం. చక్షుషశ్చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, ముక్కుకు ముక్కు, చెవుకి చెవు అన్నారు. చెవుకు చెవు లాంటిది అని అర్థం. అంటే చెవు చెవుగా ఉండాలంటే ఆ పరమాత్మ అనుగ్రహం ఉండాలి. లేకపోతే అంటే ఉనికి ఎరుక చైతన్యం ఉంటేనే ఇది అనుగ్రహింపబడుతుంది చెవు అన్నారు. అందుకే చెవులు గోలకాలు ఉంటాయి పైకి, ఇది గోలకం అంటారు పై భాగాన్ని. దాని లోపల ఇంద్రియం ఉంటుంది, ఆ ఇంద్రియంలో దేవత ఉంటాడు. ఆ దేవతను అనుగ్రహించేది ఎవరంటే పరమాత్మ, ఆత్మ చైతన్యం. చక్షుషశ్చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచం, వాక్కునకు వాక్కు, మనసుకు మనస్సు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ ఏం చేస్తుంది? ఫ్యానస్య ఫ్యాన్ అని చెప్పాలి. ఫ్యాన్కు ఫ్యాను, ఫ్యాను ఫ్యాన్గా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. బల్బస్య బల్బు, బల్బుకి బల్బు ఎలక్ట్రిసిటీ, అట్లనమాట. మనసు మనసుగా ఉండాలంటే ఆత్మ ఉండాలి. కళ్ళు కళ్ళుగా పనిచేయాలంటే ఆత్మ ఉండాలి. లేక కన్నుకు కన్నుగా, మనసుకు మనసుగా, చెవికి చెవుగా అన్నారు. కేనోపనిషత్తు భాషే వేరు, అసలు ఆ స్టైలే వేరు, ఆ మంత్రం. చక్షుషశ్చక్షు, మనసో మనః, వాచోహ వాచం, అదే చెప్తున్నారు ఇక్కడ. తం దేవదేవం చూసారా, ఇప్పుడు ఆ ఇంద్రియాలకి అధిష్టానమైనటువంటి పరమాత్మ అని అర్థం. ఈ దేవతలందరూ కూడా అధిష్టాన ఇంద్రియ దేవతలందరూ కూడా ఆయన అధిష్టానంలో ఉంటారు. తం దేవదేవం అన్నారు. చూసారా, దేవతలందరికీ దేవతలు. అందుకనే ఈ చిన్న చిన్న కుట్టి కుట్టి దేవతలందరినీ, చిన్న చిన్న దేవతలన్నీ పూజించకూడదు. అసలు దేవుణ్ణి పూజించడం నేర్చుకోవాలి. గ్రహాల చుట్టూ తిరుగుతుంటారు జనం, ఆ దేవతలు ఈ దేవతలు, వాళ్ళందరూ ఈయన చేతిలో ఉన్నారు. అసలు ప్రైమ్ మినిస్టర్ని పట్టుకోవాలి, లోకల్ మినిస్టర్ని పట్టుకుంటే ఏం పని అవుతుంది? అట్లనమాట. దేవదేవ అనేది ప్రైమ్ మినిస్టర్, ఈ చిన్న దేవుళ్ళందరూ లోకల్ మినిస్టర్స్ అన్నమాట. అట్లనమాట. దేవదేవం, అటువంటి దేవదేవుణ్ణి నేను భజామి. ఎవరు ఆయన? అజం అచ్యుత అంటే జన్మ లేనటువంటి, చ్యుతి లేనటువంటి అని అర్థం. అగ్ర్యం ఆహుహు, ఆ దేవదేవుణ్ణి అగ్ర్యం అంటే సృష్టికి మొదటి నుంచి ఉన్నది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆహుహు అంటే ఛాందోగ్య ఉపనిషత్తు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఛాందోగ్యం. ఇప్పుడే బృహదారణ్యకం అయింది, కేనోపనిషత్తు అయింది. అన్ని ఉపనిషత్తులు తీసుకొస్తున్నారు ఆయన. చూడండి, కేనోపనిషత్తు, ఇప్పుడేమో ఛాందోగ్య ఉపనిషత్తు. అగ్ర్యం ఆహుహు అనేది ఛాందోగ్యం. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. తర్వాత చూస్తాం మిగతా అర్థాలు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.